ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. సాయి యందు అచంచల విశ్వాసము, అకుంఠితమగు భక్తి ఒక జన్మయందు లభించినది జన్మ జన్మాంతరములకు తరగను పెన్నిది వలె మనకు మేలుగూర్చును అనుటకు గూర్చిన కథలను ఇప్పుడు మనము చదివెదముగాక. ఒక దినము బాబా రోడ్డు వెంట నడుచుచుండా పక్కనొక వాగు ప్రవహించుచుండినది. ఆ వాగు ప్రక్కనున్న పొద నుండి పామొకటి వచ్చి కప్పను మృంగజూసినది. బాబా చెంతనున్న బాటసారి ఆ దృశ్యమును బాబాకు చూపెను. బాబా పామున్న తావునకు వెళ్ళి, ఓరి వీరభద్రప్ప, నీకింకను చెన్నబసప్పపై వైరముడగకున్నదా అని గద్దించి పలికెను. కప్పను విడిచి పాము పొదలోనికేగినది. శివాలయ పునరుద్ధరణమునాకని ప్రోగైన చందాల మొత్తమును కడుపున పెట్టుకొనిన పరమలోభి మరు జన్మమునందు మధురయందు వీరభద్రప్ప అను పేరున బ్రాహ్మణుడై పుట్టినాడు. ఆ పిసినిగొట్టు భార్య శివభక్తురాలు. మగని వర్తనము ఆమెకు నచ్చినది కాదు. స్వప్నమున శివుడు ఆమెకు తోచి శివలింగము ఎండ గాలి వానలకు గురికాకుండా ఆచ్ఛాదనము చేయించుమన ఆమె తన నగలనైనను విక్రయించి స్వామి కార్యమును చక్కదిద్దుదును అన భర్త ఆమె సొమ్ములను ప్రతిఫలముగా ఒక ఊసర క్షేత్రమును విలువగట్టి ఇచ్చినాడు. ఆ శివభక్తురాలు మరు జన్మమునందు మధురయందు శివాలయమున అర్చకును కూతురై జన్మించి గౌరీ అను నామము బడసినది. వీరభద్రునకును గౌరికిని పెండ్లి జరిగినది. గుడి యజమాని కుమారుడు చెన్నబసప్ప. అలనాటి ఊసర క్షేత్రము విలువ విపరీతముగా పెరిగి 1,00,000 రూపాయలకు మించినది. చెన్నబసప్ప ఆ భూమిపై హక్కు తనదని వాదించినాడు. ఆ కారణమున వీరభద్రప్పకు చెన్నబసప్పకు వైరము పొసగి నానాటికి మిక్కుటమైనది. వీరభద్రప్ప చెన్నబసప్పను హతమార్చెదను అన ఆ విషయము చెన్నబసప్ప సాయికి వివరించి రక్షింపమని పాదములను ఆశ్రయింప సాయి భగవానుడు అతనికి అభయప్రదానమునరించినాడు. అలనాటి అభయప్రదానము మేరకు కప్ప అయి పుట్టిన చెన్నబసప్పను పామై పుట్టిన వీరభద్రప్ప బారి నుండి కరుణించి కాపాడి ప్రాణములను నిలిపెను. 2 మేకల కథ. బాబా ఒక దినము లెండి తోట నుండి మరలి వచ్చుచుండా మేకల మంద ఒకటి ఎదురైనది. ఆ మందలోని 2 మేకలపై బాబా దృష్టి ప్రసరించినది. బాబా ఆ మేకలను రెండిటి శరీరములను ఆప్యాయతతో గోముగా నిమిరి 32 రూపాయలకు ఖరీదు చేసినాడు. అలనాడు ఒక్కొక్క మేక 3-4 రూపాయలకు మించి విలువ చేయకుండెను. బాబా మేకల వ్యాపారము చెంతనున్న శ్యామా తాత్యాలకు నచ్చినది కాదు. బాబా వారలతో ఆలు బిడ్డలు లేని నాకీ మేకల జంజాటమేలా, ఇవి వెనుకటి జన్మమున అన్నదమ్ములుగా నుండి డబ్బు గొడవచే ఒకరినొకరు చంపుకొనినారు. అలనాడు వారు నాకు భక్తులై మెలుగుచుండిరి. కర్మవశమున వారి నాడు మేకలగా పుట్టినారని మేకలకు కడుపారా మంచి దానా పెట్టించి మందలో చేర్చినాడు. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.